నిమ్మగడ్డ రమేష్ ఈ పేరు చెబితే చాలు తెలుగుదేశంతో ఆయనకున్న అవినావభావ సంబంధం ఆ పార్టీకి మేలు చేకూర్చేలా ఆయన చేసిన పనులే గుర్తుకొస్తాయి. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియామకమైన ఆయన టీడీపీకి ఫేవర్గానే వ్యవహరించారు. ఆ పార్టీకి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకున్నారు. అయినా 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కూడా టీడీపీతోనే అంటగాగుతూ తన పందాను కొనసాగించారు. ఇంతకీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కళంకితుడా సచ్చీలుడా? అసలు ఆయన ఏం చేశారు? వాటి పర్యవసానాలు ఎలా ఉన్నాయి? వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు అలాంటి పనులే చేస్తారు. ఈ విషయం ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రుజువైంది. చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేశారు. టీడీపీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ గా నిమ్మగడ్డ రమేష్ ఉన్నా ఆయన ధోరణి మాత్రం మారలేదు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో కూటమికి మేలు చేసే ఆలోచనతో పన్నిన కుట్ర చివరకు దానికే రివర్స్ అయ్యేలా ఉంది. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో వాలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా చేశారు. తమ ఎత్తు ఫలించిందని టీడీపీ నేతలు లోలోపల ఖుషీగా ఉన్న ఆ చర్యతో ఎన్నికల్లో చంద్రబాబు చిత్తవడం ఖాయంగా కనిపిస్తోంది. అవ్వాతాతలపై కసి తీర్చుకునేలా చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలకు నిమ్మగడ్డ రమేష్ ఆయుధంగా మారారు. ఆయన్ను ప్రయోగించి వాలంటీర్ల సేవలను నిలుపుదల చేయించేలా ఉత్తర్వులు తెప్పించారు. దీనిపై పింఛన్లు అందుకునే అవ్వాతాతలు, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, కుటుంబీకులతో పాటు అన్ని వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ రాగానే టంచన్గా పింఛన్ డబ్బులతో ఇంటికొచ్చే వాలంటీర్ల సేవలను అడ్డుకోవడం సరికాదని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు పింఛన్ ఇద్దని చెప్పి అన్నాడు, ఏమో తెలీదు. అసలు రావడంలో అసలు వాలంటీర్లు అవపడడం లేరు. ఇంతకుముందు 5 గంటలకు లేకపోతే ఇంటికాడ నాకు పింఛన్ ఇచ్చి మోకాళ్ళు నొప్పులే అని మేము ఏడ నడిచామా? మోకాళ్ళు నొప్పులు నడవలేము. వాళ్ళు ఏదో దేవుడు తెలిసి ఇస్తా ఉన్నాడు పాపం ఆయన పుణ్యాతుడు. మేము నడవాలంటే నడవలేమయ్యా. మేము 5:30-6 గంటలకు తెచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏవై అంటే చంద్రబాబు ఈ యుద్ధాన్ని కేసు పెట్టాడంటే ఆయన రాలేదు. వాలంటీర్ కనప్పుడు ఎవరు కనప్పుడు మా వ్యవస్థ ఏం చేయాలి? కాళ్ళు నొప్పులు కూర్చోలేక నవ్వలేక మేము వస్తున్నామయ్యా. ఆయన ఇస్తుంటే దాంట్లో నాకు పూట కడుస్తున్నాయా, ఒక సంగతి నాకు పూట కడుస్తున్నాయా ఆయన ఇచ్చిన దాంతో. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాదు. ఏపీలో ఎవరిని కదిలించినా వాలంటీర్ల సేవలను అడ్డుకోవడం సరికాదన్న మాటే వినిపిస్తోంది. నడవలేని పరిస్థితిలో ఉండే వయోవృద్ధులు, అంగవైకల్యంతో బాధపడేవారు పింఛను కోసం సచివాలయాలకు వెళ్లాలంటే కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ బాగోగులను పట్టించుకోలేదని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఇంటికే వచ్చే సాయాన్ని కూడా రానివ్వరా అని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల పాలన సాగించిన ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా విపక్ష కూటమిపైనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదిప్పుడు ఇంకా ఎక్కువ కావడానికి మరో కారణంగా నిమ్మగడ్డ రమేష్ మారారని పరిశీలకులు అంటున్నారు. 2016 ఏప్రిల్ 1న నాటి సీఎం చంద్రబాబు సిఫారసుతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ నియామకమయ్యారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ కావడంతో 2018 జూలైలో జరపాల్సిన పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు. అలాగే 2019 మార్చిలో మున్సిపల్, 2019 ఏప్రిల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో 2019 ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. జగన్ ప్రభంజనం ముందు తెలుగుదేశం నిలవలేకపోయింది. నాడు ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేష్ చేసిన మేళ్లు కూడా టీడీపీని కాపాడలేకపోయాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 మార్చి 6న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అయితే అప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కరోనా సాకుతో అర్ధాంతరంగా ఎన్నికలు వాయిదా వేశారు. ఆ ప్రకటన సమయంలో రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉండటం గమనార్హం. కోడ్ కొనసాగింపు ఆగిన చోటు నుండే 6 వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని నాడు ఆయన ప్రకటించారు. అయితే ఎన్నికలు జరగనప్పుడు కోడ్ ఎలా కొనసాగిస్తారని నిమ్మగడ్డకు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. 2020 మార్చి 18న కోడ్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తదుపరి ఎన్నికలు నిర్వహించాలని నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డను ఆదేశించింది సుప్రీంకోర్టు. 2020 నవంబర్ 17న మరోసారి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్. అప్పుడు మధ్యలో నిలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కొనసాగించకుండా 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్ మొదటి దశ జరుగుతున్నందున స్థానిక సంస్థల ఎన్నికలు 2 నెలలు వాయిదా వేయాలని నిమ్మగడ్డకు నాటి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తిని కూడా తిరస్కరించారు నిమ్మగడ్డ. 2021 ఫిబ్రవరి 2న 2 మంత్రులను హౌస్ అరెస్ట్ చేయాలని ఆయన వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు.
2021 ఫిబ్రవరి 2న ఈ వాచ్ ఎన్నికల యాప్ను వాడాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు నిమ్మగడ్డ రమేష్. అయితే అదే నెల 10న ఈ వాచ్ యాప్ను ఎన్నికల్లో వినియోగించకూడదని నిమ్మగడ్డకు మొట్టికాయలు వేసింది హైకోర్టు. అలాగే 2021 మార్చి 4న మున్సిపల్ ఎన్నికల్లో రీనామినేషన్లకు 14 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించిన నిమ్మగడ్డ ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. 2021 మార్చి 17న ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డను ఆదేశించింది హైకోర్టు. ఇలా ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న పలు నిర్ణయాలను కోర్టు తప్పుబట్టినా ఆయన ధోరణి మాత్రం మారలేదు. 2021 మార్చి 24న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సమయం లేదని ప్రకటించిన నిమ్మగడ్డ కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉండగా ఎన్నికలు నిర్వహించలేమని సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు కూడా నిమ్మగడ్డ రమేష్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు ఆదేశంతో ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా చేశారు. అయితే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారన్నట్లు టీడీపీకి మేలు చేసేందుకు నిమ్మగడ్డ రమేష్ చేసిన పని తిరిగి ఆ పార్టీనే డ్యామేజ్ చేస్తూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.